హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అను కిరణ్ వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి మెత్తాళ్ళ కూర. కొన్ని ఏరియాస్లో నెత్తాళ్ళు అంటారు, మా ప్లేస్లో వచ్చేసి మేము మెత్తాళ్ళు అని అంటాము. ఇప్పుడైతే ఫస్ట్ మనం తలలు తీసేసి వాటిని క్లీన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 4-5 సార్లు వరకు క్లీన్ చేసుకోవాలండి. ఇవి వచ్చేసి ఎండు మెత్తాళ్ళు. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎట్లా తయారు చేసుకోవాలి చూద్దాం. ఇప్పుడు మేము చేయబోయేది అయితే మెత్తాళ్ళ ఇగురు. సో ఇది వచ్చేసి ఒక 100 గ్రాముల వరకు ఎండు మెత్తాళ్ళు తీసుకున్నాము. దానికోసము మేము కొద్దిగా చింతపండు తీసుకొని చింతపండు రసము తయారు చేసుకున్నాము. ఇది చింతపండు రసం. 2 టమోటాలు, 2 ఎర్రగడ్డలు కోసి పెట్టుకున్నాము. తాలింపు కోసము ఒక 2 రెబ్బలు కరివేపాకు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు. దీంట్లోకి మేము ఎక్కువగా కూరల్లోకి కల్లుప్పే యూజ్ చేస్తాము. సో కల్లుప్పు, పసుపు, కారం, కొద్దిగా నూనె, ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె ప్యాన్లో వేసుకొని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఎర్రగడ్డలు, టమోటాలు వేసుకొని కొద్దిగా వేయించుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇవి ఒక 4-5 నిమిషాలు మగ్గిన తర్వాత ప్లేట్ తీసేసి కొద్దిగా కల్లుప్పు, పసుపు వేసుకొని కలుపుకొని ఇంకొద్దిగా సేపు మగ్గనివ్వాలండి. ఇప్పుడు మేము ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాము. మీరు కారం తినేదాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం చేపలని ఇప్పుడు మెత్తాళ్ళని వేస్తున్నాము. మెత్తాళ్ళ ఇగురికి కేవలం ఎర్రగడ్డలు, టమాటాలు మాత్రమే కాదండి, మనం ఇంకా రకరకాల కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. వంకాయలు, దోసకాయలు, ఇలా మన ఇష్టము. ఇంకా బెండకాయలు వేసి చేస్తాము, అలాగే చిక్కుడుకాయలు వేసి చేస్తాము. ఇలాగా డిఫరెంట్ కూరగాయలతో కూడా ఈ కూరని కాంబినేషన్లో చేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు రసము ఇంకా మీకు పులుసులాగా కావాలంటే మాత్రము కొద్దిగా వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. మేమైతే ఆ చింతపండు రసము ఒక 1/2 గ్లాసు వాటరు యాడ్ చేసాము. మేము ఇక్కడ ఇగురు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఇగురు అంటే దగ్గరికి ఉంటుంది, వాటరీగా ఉండదు, పులుసు లాగా ఉండదండి.
ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి మెత్తాలని. నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. సో చూసారా ఎంత బాగుందో చూడ్డానికి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. వాటర్ అంతా కూడా ఇంకిపోయినాయి ఆల్మోస్ట్. అంతేనండి, మెత్తాడులో ఇగురు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో మాకు కామెంట్స్లో చెప్పండి. It's very yummy in my tummy. Thank you so much for watching our videos. Please subscribe to our channel. See you next.